అయితే ఉల్లిపాయ పకోడీ చేస్తున్నాను చూడండి, బాగా సరే. శనగపిండి వేసి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. ఒక గ్లాసు చిన్న టీ గ్లాసుడికి 4-5 ఉల్లిపాయలు వేసుకోవాలి, పెద్ద సైజు వేసుకుంటూ ఉల్లి పకోడీ మనం చాలా బాగా వస్తుంది, మనకు చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కారం, కొంచెం సాల్ట్. నేనైతే పచ్చిమిరకాయలు వేయలేదు, అంటే పచ్చిమిరకాయలు లేదు కాబట్టి వేయలేదు. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి, పిండి అయితే ఇలా కలుపుకుంటే బాగా టేస్ట్ అనిపిస్తుంది నాకు. ఇదిగోండి ఎగిపోనియండి బాగా. మనకి మళ్ళీ బాగా బ్రౌన్ కలర్ వస్తే కొంచెం సేవ్ వస్తాయి, అందుకని ఈ కలర్ వచ్చాక తీసుకోవాలి. ధనియాలు వేసుకోవచ్చు, జీలకర్ర వేసుకోవచ్చు, కానీ మాకు ఇలాగంటేనే ఇష్టం, పిల్లలు ఇలాగే తింటారు కాబట్టి నేను ఇలాగే వేస్తున్నాను. దాటకూడదు, గొలవతో ఉన్నాయి.